My name is Siri. I am studying in 10th class in ZPHS Ganesh Nagar. ఇప్పటి వరకు నేను సార్ చెప్పేది ప్రతి ఒక్కటి విన్నాను. ఫస్ట్ మనకు హార్డ్ వర్క్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలి. మన పేరెంట్స్ దానికోసం ఎంతో చేశారు, కానీ మనం వాళ్ళకి రివర్స్ కాకుండా వాళ్ళు అనేది ప్రతి ఒక్కటి ఆలోచించి వాళ్ళకు మనం సపోర్ట్ ఇవ్వాలి. మెయిన్ వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ అందించాలి. సార్ చెప్పినట్టు టైం వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది, కానీ టైం వేస్ట్ మాత్రం అస్సలు చేయొద్దు. ప్రతి ఒక్క దాన్ని వాడుకోవాలి మనం. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ మమత. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్. ఈరోజు మాకు మోటివేషనల్ క్లాస్ అనేది శ్రీకాంత్ గారు నిర్వహించారు. మనము ఏమైనా సరే మన గోల్కి మనం రీచ్ కావాలంటే ఫస్ట్ మనకు ఆ ఇంట్రెస్ట్ అదంతా ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పినది ఎప్పుడైనా సరే వినాలి. ఇలాంటి మోటివేషనల్ మాకు ఇంకా ఉంటే మేము ఇంకా చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాము. కాబట్టి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ మీరు కల్పించినందుకు, మీ మోటివేషనల్ స్పీచ్ మేము విన్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ ఐశ్వర్య. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్ ఇన్ ZPHS గణేష్ నగర్ స్కూల్. నేను ఇప్పటి వరకు మమ్మీ డాడీని పేరెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఉండాలి వాళ్ళతోన, వాళ్ళు చెప్పినట్టు ఎలా వినాలి అనేది మోటివేషనల్ స్పీచ్ ద్వారా యూట్యూబ్ ఛానల్లో కూడా తెలుసుకున్నాను. అదే కాక మన స్కూల్కి వచ్చి కూడా డాక్టర్ శ్రీకాంత్ సార్ కూడా మాకు చాలా ఇప్పుడు మోటివేషనల్ స్పీచెస్ వల్ల మాకు తెలియని కూడా మేము ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నాము. అదే కాక ఇప్పుడు ఏదైనా జాబ్ చేయాలి, ఇప్పుడు ఏదైనా ఉన్నా అని అంటే బర్త్ నుంచి డెత్ వరకు మన లైఫ్ ఎలా ఉంటుంది, మనం ఎలా మన లైఫ్ని రీచ్ అవుతున్నాం, గోల్స్ ఎలా రీచ్ అవుతున్నాం అనేది మనం మోటివేషనల్ స్పీచెస్ ద్వారా తెలుసుకుంటున్నాము. సో అందరూ మోటివేషనల్ స్పీచ్ని తప్పనిసరిగా అందరు వినాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. मेरा नाम मनोरमा है. मैं 10वीं कक्षा में पढ़ती हूँ. आपका बहुत बहुत शुक्रिया सर. आपने हमारे स्कूल में आके मोटिवेशन स्पीच दिए और उसमें से फैमिली के बारे में भी और टाइम्स के बारे में भी, कैसे समय हमें पेरेंट्स को कैसे हमको गिफ्ट देना चाहिए बोल के समझाए. हम लोग ये सब समझे और आपका स्पीच से हमको बहुत कुछ समझ आया सर. आपने इस तरह से समझाया बोलकर हम लोग आपका मोटिवेशन स्पीच सुन के हमारे में ऐसा लग रहा कि हम जो भी करेंगे वो अच्छा से कर पाएंगे सर, ऐसा लगा. सो थैंक यू सर हमारे स्कूल में आके इस तरह से मोटिवेशन स्पीच देने के लिए.